హై వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థలేవో పార్టీ వ్యవస్థలేవో దట్ మీన్స్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే పనులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే పనులు కానీ డిఫరెన్స్ తెలియక అఫీషియల్స్ అన్అఫీషియల్స్ నాలాంటి జర్నలిస్టులు సామాన్య పౌరులు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. తాజాగా జగనే ఎందుకు కావాలంటే అని చెప్పేసి ఒక ప్రోగ్రాం, ఒక క్యాంపెయిన్, ఒక కార్యక్రమం లేదన్నప్పుడు ఒక ప్రచారం లాంటిది ఇంటింటికి తిరిగి చేస్తూ ఉన్నారు. జగనే ఎందుకు కావాలంటే దట్ మీన్స్ అగైన్ మరలా జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రిగా కావాలని. అది ప్రభుత్వం తరఫున కార్యక్రమం అంటారా, లేదు అన్నప్పుడు పార్టీ తరఫున కార్యక్రమం అంటారా? జగన్మోహన్ రెడ్డి అధికారి అయితే కాదు కదా, ఆయన ఏంటి ముఖ్యమంత్రి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. 5 సంవత్సరాల కోసం ఎన్నికలు జరిగే దానిలో ఈసారి ఆయన ఓడిపోతే ఇంటికి వెళ్ళటమే కదా. సరే, ఆయన మీద కేసులు ఉన్నాయి, అవి ఇంకా తీర్పులు రాలేదు. ఒక తీర్పులు వస్తే ఆయన తప్పు చేసినట్టు తెలిసి జైలుకి వెళ్తారు, అది ఓకే, పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనే ఎందుకు కావాలంటే అన్నప్పుడు అది పార్టీ కార్యక్రమం అవుతుంది కానీ ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది? కానీ అందులో పాల్గొంటున్న వాళ్ళు, ప్రజల నుంచి డేటా సేకరిస్తున్న వాళ్ళు, ప్రజల నుంచి ఒపీనియన్ సేకరిస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా ప్రభుత్వ అధికారులు ఉన్నారు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు, గ్రామ వాలంటీర్లు ఉన్నారు, వార్డు వాలంటీర్లు ఉన్నారు. ఏంటి అసలు ఇదంతా? పార్టీకి ప్రభుత్వానికి డిఫరెన్స్ లేదా అంటూ ఈరోజు ఎన్నికల కమిషన్ క్వశ్చన్ చేస్తూ వారికి లేఖలు సంధించడం జరిగింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్న దానిలో ప్రధానంగా ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, కార్యదర్శి, సెక్రటరీ, వీళ్ళంతా కూడా రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇందులో కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, తెలిసిందే కదా, గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా చేస్తున్నారు, ఎన్నికల కమిషనర్గా. సో ఇప్పుడు ఈయన అండ్ ఈయన నేతృత్వం అఫ్కోర్స్ ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రజలలో ఒక అవగాహన తీసుకొస్తా ఉన్నారు. ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్న ఈరోజు ఇదిగో స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ఉన్న ధర్మం పక్షమే నేను ఉంటా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఆ రోజైనా ఈ రోజైనా రూల్ ఏంటనేది గుర్తు చేశారు, సిస్టమ్ అనేది ఎలా ఉండాలనేది చెప్పున్నారు. ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ఇచ్చున్నారే, అందులో ఎన్ని తప్పులు ఉన్నాయి ఏంటో మేము ఆల్రెడీ చెప్పున్నాం. మీరు కూడా ఒప్పున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున వాళ్ళు అన్నారు, ఈ చీఫ్ ఎలక్షన్ ఆఫీస్ వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్న ఆఫీసర్స్ వాళ్ళే చెప్పారు నా నిజమే తప్పులు ఉన్నాయి అని చెప్పేసి. అలా చూసుకుంటూ ఉంటే నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధుల్లో ఎవరు పాల్గొంటున్నారు ఏంటనేది ఒకసారి చెక్ చేస్తే పాల్గొవాల్సిందేమో ఉపాధ్యాయులు, వారిని పక్కన పెట్టి ఏమాత్రం అనుభవం లేనటువంటి వాళ్ళని అండ్ మరోవారు అసలు గతంలో ఏ రోజు ఇటువంటి పనులు చేయనటువంటి వాళ్ళని ఇదిగో దీనికి అప్పచెప్తా ఉన్నారు. వీళ్ళు ఎవర్రా ఏంట్రా అంటే గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది అండ్ వద్దు అంటున్నారు సార్. అక్కడక్కడ గ్రామ వాలంటీర్లు వార్డు కనిపిస్తూనే ఉన్నారు అండ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వచ్చేసి వైసీపీలు కనిపిస్తూనే ఉన్నారు. నిత్యం వార్తలను చూస్తూనే ఉన్నాం, ప్రూఫ్లతో సహా ఏబిఎన్ వాళ్ళు ఈటీ వాళ్ళు వేస్తూనే ఉన్నారు. అయినా సరే మరి ఎన్నికల అధికారులు మరి ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారో అంటే అర్థం కావట్లేదు. ఇలా చూస్తే మొన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 0 నెంబర్తో అసలు 0 డోర్ నెంబర్తో ఎన్ని ఓట్లు ఏంటంటే బాబు అసలు నాకు అర్థం అట్లా పిచ్చెక్కుతుంది. అసలు నాకైతే ఇన్ని దొంగ ఓట్ల కడుపుకు అన్నం తిన్నారు, పెంట తింటున్నారు, నాకు అర్థం కావట్లే. ఎలా అసలు దొంగ ఓట్లు చేరుస్తారు? అసలు అలా చేర్చినోడు ఎవడు అసలు ఏదో అనకూడదు. కానీ 0 నెంబర్ డోర్ నెంబర్తో 2,51,767 ఉన్నాయ్యా బాబు అని చెప్పి అండ్ ఎన్నికల అధికారులు కూడా లిస్టు బయటకు ఇచ్చారు. తీరా అందులో సరి చేసిన ఎంతమంది 61,374 ఓట్లే సరి చేశారు. మరి రిమైనింగ్ తర్వాత ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారండి? ఎంత ఉమ్మడి కుటుంబం అయినా కానీ 10 మంది, అంతమించి ఉండటం కష్టం కదా. అటువంటిది 10 మందికి పైగా జనాలు ఉన్నటువంటి ఇల్లు, 10 మందికి పైగా ఓటర్లు, ఏకంగా జనాలు కూడా కాదు ఓటర్లు. మళ్ళీ ఇల్లు అన్నాక పిల్లలు ఉంటారు, వాళ్ళ కూడా తీసి పక్కన పెట్టి ఏకంగా 10 మందికి పైగా ఓటర్లు ఉన్న ఇల్లు చూస్తే 1,57,939 ఇల్లు తేలే. అంటే దాని అర్థం ఏంటి? దొంగోట్లే కదా అందులో ఉన్నటువంటి చాలా వరకు. అసలు ఈరోజు పెద్ద ఫ్యామిలీలు ఎక్కడ ఉన్నాయి? అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్నవే కదా. అందులో వీళ్ళు సరి చేసిన ఎన్ని
21,347 ఇళ్లకు సంబంధించి సరిచేశారు. మరి రిమైనింగ్ ఏంటి? తర్వాత ఫామ్ 7 పెట్టేసి అడ్డదిడ్డంగా ఓట్లు తొలగించారు. ఏంట్రా బాబు అని చూస్తే రోజు వార్తలు చూస్తూనే ఉన్నాం. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేశారు. టీడీపీకి సంబంధించి గతంలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏరే చోట ఎక్కడ ఉంటే వాళ్ళ ఓట్లు తొలగించేశారు. తీరా నిన్న ఈరోజు ఏకంగా పేపర్లో వచ్చింది అండ్ మరి ఈనాడు న్యూస్లో కూడా వచ్చున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అధిక మొత్తంలో ఈ రాయలసీమ చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్య కడపకు సంబంధించిన కొంతమంది ఉన్నారు. ఓటేమో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది, వాళ్ళు ఎక్కడ కడపలో ఉంటా ఉన్నారు. ఏది మీ ఓటు ఇక్కడ ఉంది, వస్తున్నారా రావట్లేదు, మరి ఓటు తీసేస్తున్నా అంటే వద్దు మేము పనులకు వచ్చాం, మేము ఉండేది అక్కడ. అంతా కూడా విజయవాడకు వచ్చి పనులు చేసుకుంటారు. వీళ్ళు విజయవాడ నుంచి వేరే చోట పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇలా వందల సంఖ్యలో. మిగతా చోట్ల చూస్తూ ఉన్నట్టయితే టీడీపీ సానుభూతి పరులురా వీళ్ళు వేరే చోట ఉన్నారంటే ఓటు తీసేయటం, అని వీళ్ళు వైసీపీ సానుభూతి పరులు అంటే ఓట్లు ఉంచేయటం, అండ్ కొత్త ఓట్లు వచ్చేసి ఇప్పుడుగా పుట్టించడం. అందులో డోర్ నెంబర్లు ఉండవు. తర్వాత వచ్చేసి చూసుకున్నట్టు ఒకే ఇంట్లో ఎవరెవరో ఉంటారు, ఒకే ఇంటి పేరుతో కొంతమంది, ఒకే తండ్రి పేరుతో కొంతమంది. మీకు బాగా గుర్తుంటే ఒక 2-3 నెలల క్రితం కూడా ఘోరాతి ఘోరంగా అన్నమాట. తండ్రి ఒకరి పేరే ఉంటుంది, తల్లి పేర్లు వేరు ఉంటాయి, ఎవరెవరు అసలు ఓట్లు అసలు ఘోరాతి ఘోరం. గుంటూరులో అనుకుంటా అవన్నీ కూడా టీడీపీ వాళ్ళు మొత్తం లిస్టుతో సహా బయట పెట్టేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈరోజు ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎన్నికల కమిషన్ని కడిగి పారేస్తూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీకు రాజ్యాంగం వచ్చేసి స్వయం ప్రతిపత్తి మీకు కల్పించినప్పుడు ఇలా మీరు ఎందుకు అశ్రద్ధగా ఉంటున్నారు? ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు? ఆల్రెడీ ప్రతిపక్షాలు చెప్పినా స్వచ్ఛంద సంస్థగా మేము చెబుతున్నది కూడా ఏంటి? అసలు గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు, గ్రామాలు కావచ్చు, వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల విధులలో కానీ ఎన్నికల తాలూకు ఒక చిన్నదాన్ని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయొద్దని మేము కోరుకుంటూ ఉన్నాం. మీరు ఆ రకంగా ఇంతవరకు ఎందుకు స్టెప్స్ మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు ఉంటా ఉన్నారు. అండ్ అధికారులు అసలు ఎవరైతే ఉన్నారో మొన్న ఓట్లు తొలగించినప్పుడు కానీ రిమైనింగ్ అప్పుడు కొంతమంది చర్యలు తీసుకున్నారు. అయినా సరే ఇంకా చాలా చోట్ల అధికారులు మారటంలా. వాళ్ళు ప్రభుత్వంలో భాగం అనుకోవట్లా, వైసీపీలో ఒక భాగం అనుకుంటే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అదేమంటే ప్రెజర్ వాళ్ళ మీద. ఏంటి అసలు ఇది అంతా కూడా? ధర్మం తప్పొద్దు, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి గట్టిగా పట్టుబడతా ఉన్నారు వీళ్ళు చేస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుంది, ప్రజలు కూడా అవగాహన అన్నది వస్తుంది. వాళ్ళు కూడా అర్థమైపోతూ ఉంది. వైనాట్ 175 అని చెప్పేసి వీళ్ళు అంటే వైసీపీలో ఏదో అనుకుంటాం, ఇదన్నమాట కథ. భయంకరంగా దొంగోట్లు, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీసేటాలు అండ్ అడ్డదిడ్డంగా ఎన్నికలకు సంబంధించేసి అక్రమాలకు పాల్పడే విధంగా లిస్టులు మొత్తం తయారు చేయటాలు. ఎన్నికల కమిషన్ వచ్చి చూస్తున్నట్టు ఉండటాలు, ఒకవేళ చూసినా తప్పు ఉందని చెప్పినా ఆ తర్వాత సరి చేస్తూ చాలా తక్కువ అనటాలు. సో ఐఎమ్ షూర్ రానున్న రోజులలో అయితే ఏపీలో చాలామంది అధికారుల బదిలీలు జరుగుతాయి. కొంతమంది మీద సస్పెన్షన్ విధిస్తారు అండ్ కొంతమందికి వచ్చేసి ఖచ్చితంగా సంజయ్ షెట్టి చెప్పాలని నోటీసులు ఇస్తారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా పర్ఫెక్ట్ వేళ కనుక అడుగులు కనుక వేసినట్టయితే ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రక్షాళన చేసిన అవసరం అయితే ఇప్పుడు ఎంతైనా ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది. అండ్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి రిటైర్డ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి రూల్స్ ఏంటో తెలుసు, రాజ్యాంగం మనకి ఏమేమి ఇచ్చిందో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఖచ్చితంగా ధర్మం అనేది నిలబడే విధంగా ప్రజలన్న వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచే విధంగా వాళ్ళు అడుగులు వేస్తారు. వారికి నా ఫుల్ సపోర్ట్ అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను.